హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? మంచి ఉన్నారా? నేను మీ నిహారిక. వెల్కమ్ టు అవర్ ఛానల్ నిహా డైలీ వైబ్స్. ఏం చూపిస్తుంది అనుకుంటారా? మేము ఇంతకుముందే సూపర్ మార్కెట్కి వెళ్ళొచ్చినాం. ఫర్ ద ఫస్ట్ టైం ఇంత తక్కువ కాస్ట్లో బిలో 2000లో సరుకులు తెచ్చుకున్నాం. మా పెళ్ళైన దగ్గర నుంచి ఇంత తక్కువలో మేము ఎప్పుడు సరుకులు తెచ్చుకోలేదు. ఎందుకంటే కొంచెం పొదుపు చేద్దాం అనిపించింది ఇప్పుడు. సో ఒక్కొక్కటి చూపిస్తా చూడండి. గ్రీన్ టీ, ఇది నా కోసం కాదు, మా ఆయన కోసం. తర్వాత ఆచి చికెన్ మసాలా, దీనికోసం చాలా దూరం తిరిగినాం, బయట ఎక్కడ దొరకలేదు, చాలా షాప్లల్లో. ఈ సూపర్ మార్కెట్ లో దొరికింది. తర్వాత ఆచి టర్మరిక్, పసుపు, సెన్సోడెంట్, ఇవి జీలకర్ర, ఆవాలు, ఇడ్లీ రవ్వ చిన్నగా ఉందని చూడకండి, మేము ఇడ్లీలు తక్కువ తింటాం కాబట్టి తీసుకొచ్చినాం. గరం మసాలా, ఇది కూడా ఆచి. టవ్ సోప్లు, ఇవి నా కోసం. సాల్ట్, సేమియా ఉప్మా కోసం. సాల్ట్ ప్యాకెట్ 2 తీసుకున్నాం. పల్లిపట్టి, ఇది మా పాపకి. విమ్మి 4 ప్యాకెట్ 4. తర్వాత నాప్థలిన్ గోళీలు, సన్ఫ్లవర్ ఆయిల్, ఈ 2 ప్యాకెట్స్. సో మొత్తం నేను తెచ్చిన ఇవి. మొత్తం బిల్ ఎంత అయిందంటే, మొత్తం బిల్లు వీటన్నిటికీ 1485 రూపీస్ అయింది. ఫస్ట్ టైం 2000 బిలో బిల్ చేసినాం మేము హైదరాబాద్ ఉన్నప్పుడు ఎప్పుడు 4, 5000, 6000 ఇట్లా బిల్ అయ్యేది. ఫస్ట్ టైం వెమ్లాడ వచ్చిన తర్వాత ఇంత తక్కువ బిల్ చేసినా అనిపించింది నాకు. అంటే ఈ వ్లాగ్ నేను ఎందుకు చేస్తున్నా అంటే, మనం బయట ఎక్కడ తీసుకున్నా ఎక్కువ డబ్బులు పెట్టి తీసుకుంటాం. 4000, 5000 మాకు కూడా అయ్యేటి. మేము ఇంతకుముందు హైదరాబాద్ లో ఉన్నప్పుడు ఏమయ్యేదంటే, ఒకటని పోయి ఒకటి కొనుక్కొని వచ్చేటోళ్ళం. ఎందుకు తెస్తున్నా అనిపించలేదు. తర్వాత ఏం చేస్తాం, ఒక పేపర్ మీద రాసుకొని వెళ్ళే వాళ్ళం. అప్పుడు కూడా ఇలాగే తెచ్చుకునే వాళ్ళం. సో ఇప్పుడు నేను ఎట్లా తీసుకున్నా అంటే, ఏదిగా ఉన్నా అదే, ఆ ప్లేస్ కి వెళ్ళి ఏదిగా ఉన్నా అదే తీసుకొని వచ్చిన. ఒక్కొక్కసారి చాలా మట్టుకు అన్ని షాపులలో, సూపర్ మార్కెట్లలో, డిమార్ట్లలో ఏం చేస్తారంటే 1+1 ఆఫర్ పెడతారు. సో మనం ఏం చేస్తామంటే, ఆలోచించకుండా అరే తక్కువలో వస్తుంది కదా, పోయి తెచ్చుకుందాము, తీసుకొచ్చుకుందాము అని చెప్పేసి డబల్ తెచ్చుకుంటాం. అంటే 1+1 ఆఫర్ అయితే తెచ్చుకుంటాం. దానివల్ల మనకు యూజ్ ఏముండదు, అంతే కాస్ట్ పడుతుంది అంతే. కాకపోతే వాడు మన బురుడి కొట్టేయడానికి అట్లా చేస్తాడు. సో నేను ఇప్పుడు 1+1 ఏది తీసుకోలేదు, ఉన్న వస్తువుల్ని చూసి తీసుకున్నా. అంటే మనకి ఎంత వరకు అవసరానికి పనికి వస్తాయో అవి మాత్రమే తీసుకున్నా. ఇలా కొంచెం పొదుపు చేయొచ్చు, డబ్బులు ఖర్చు కాకుండా పొదుపు చేయొచ్చు, మనీ మనం సేవ్ చేయొచ్చు. సో అందుకే నేను ఈ వ్లాగ్ పెట్టిన. నా వరకైతే నేను సేవ్ చేసిన అనిపించింది. అంటే నేను ఇంతవరకు 2000 బిలో బిల్ చేయలేదు, ఫస్ట్ టైం చేసిన. అందుకే ఈ వ్లాగ్ మీకు చేసి చూపిద్దామని చెప్పేసి వ్లాగ్ తీసిన. అంటే ఈ వ్లాగ్ గురించి నేను ఇంత పర్టికులర్ గా ఎందుకు చెప్తున్నా అంటే, సేవ్ చేయాలన్నా, 1 రూపాయి ఖర్చు పెట్టాలన్నా, సేవ్ చేయాలన్నా మన లేడీస్ తోటే, ఆడవాళ్ళతోటే. సో 10 మందిలో ఒక్కరైనా ఇది విని ఇట్లా సేవ్ చేస్తారని నేను అనుకుంటున్నా. మనం ఎప్పుడు వెళ్ళినా ఒక పేపర్ పెన్ తీసుకొని ఏమేం వస్తువులు మనకి ఇంట్లో ఏమేం తక్కువ ఉన్నాయో అవి చూసి రాసుకొని ఎంత వరకు మనకు కావాలో అంతవరకే తెచ్చుకుంటే బెటర్ ఏమో. నాకు అనిపించింది సేవ్ చెయ్యొచ్చు అని. అది మనతోనే అవుతుంది. ఇది వ్లాగ్. నెక్స్ట్ ఇంకో వ్లాగ్ తో మీ ముందుకు వస్తాను. అంతలోపు మీరు ఈ వీడియో చూసి లైక్, షేర్, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రిప్షన్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన యూట్యూబ్ ఛానల్ పేరు నిహా డైలీ వైబ్స్.